సదా శుద్ధం బుబుద్ధం వచింత్యం భవాచ్యం అతులం అతీంద్రియము సత్తామాత్రము స్వప్రకాశము నిర్ద్వంద్వము నిర్వికల్పము అజముం సత్సంవిదానందరూపము అమూర్తం భజరంబు కేవల పరబ్రహ్మంబు చింతింపగన్. సీతమ్మ ఆంజనేయ స్వామికి తత్వజ్ఞానాన్ని ప్రబోధిస్తుంది. ఇక్కడి నుంచి మనకి తాత్వికాంశాలు విశేషంగా వస్తాయి. అయ్యా, రాముడు అని చెప్పనంటే కేవలం మానవాకారం కాదు, ఆయన సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము. సుమతి రాముడు నిర్వికారము అనగా నిర్వికారమై సుప్రకాశమై చేతనాత్మికమై నామరూపరహితమై సర్వాధారమై ఉన్నటువంటి బ్రహ్మం. అట్టి ఆ బ్రహ్మ పదార్థమే మరి ఒక సాకార ఆకారంగా వచ్చినప్పుడు మనం దానిని అవతారము అని చెప్పి అంటాం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఎప్పుడెప్పుడు ఈ లోకంలో ధర్మానికి హాని ఏర్పడి అధర్మం పెరుగుతుందో, అధర్మాన్ని తొలగించి ధర్మ సంస్థాపన చేయటానికి మరి నిర్వికారమై నిరాకారమై ఉన్నటువంటి ఆ బ్రహ్మమే మానవాకారము కలిగి లోకంలోకి వస్తుంది. హరయ పుత్ర కామేష్టి అందు పరమాన్నమున పరగజనించిన పరబ్రహ్మము. అన్నమాచార్యుల వారు కూడా పరబ్రహ్మము అన్నాడు. ఆ పరబ్రహ్మమే రాముని యొక్క అవతారముగా లోకంలోకి వస్తుంది. స్వమాయయ సంభవామి, పరమాత్మ గీతలో బోధిస్తాడు. స్వమాయయ, నా యొక్క మాయను ఆస్త్రాగా చేసుకుని ఈ లోకంలోకి వస్తున్నాను అన్నాడు. అజహ అపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వర అపి సన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయయ. అజహ అపి, నాకు పుట్టుక లేదు అన్నాడు. సమస్త భూతములకు నియామకుణ్ణి అన్నాడు. భూతానాం ఈశ్వర అపి సన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ, స్వకీయమై ఉన్నటువంటి తన ప్రకృతిని అధిష్టాయ ఆధారముగా చేసుకుని స్వమాయయ సంభవామి, తన మాయను ఆధారంగా చేసుకుని లోకంలోకి స్వామివారు వస్తారు. ఆ రావటాన్ని అవతారము అని చెప్పని అంటారు. మరి మనం కూడా ఈ లోకంలోకి వచ్చాము. మనం ఎందుకు వచ్చాము అంటే స్వ అవిద్యయ సంభవామి, మనకున్నటువంటి యొక్క ప్రకృతిని అవిద్య అంటారు, పరమాత్మకు ఉన్నటువంటి ప్రకృతిని మాయ అంటారు. మాయను విద్య అంటారు, దీన్ని అజ్ఞానాన్ని అవిద్య అంటారు. ఈ అజ్ఞానం అనేటువంటి ఉపాధితో మనం ఈ దేహాన్ని ధరించాం. మనకెందుకు దేహం వచ్చింది అంటే అవిద్యా కారణంగా, అజ్ఞాన కారణంగా మనకి ఈ దేహం అనేది వచ్చింది. మరి భగవంతునికి కూడా దేహం వచ్చింది అని చెప్పనంటే ఆయన దేహాన్ని తీసుకున్నాడు. కావాలని చెప్పని ఆయన దేహాన్ని తీసుకున్నాడు. అవసరమైతే దేహం తీసుకుంటాడు. అవసరం తీరిపోయిందా దేహాన్ని అవతార సమాప్తి అని చెప్పని అంటాం. ఆయన దేహం సాధిస్తే అవతార సమాప్తి అంటారు. దేహాన్ని తీసుకుంటే అవతారము అంటాం. అందుచేత పరమాత్మ యొక్క విషయంలో ప్రకృతికి వశమై ఆయన రావటం వల్ల ప్రకృతిని వశం చేసుకుని ఆయన లోకంలోకి వస్తాడు. ఆ రావటాన్ని అవతారము అంటారు. అందుచేత ఈ శరీరము మనకు అర్చావతారం అన్నారు. భగవంతుని యొక్క దివ్యమై ఉన్నటువంటి యొక్క రూపాన్ని మనం ఆరాధనా విధానంగా మనం సేవిస్తూ ఉంటాం. దాన్ని సాకార పూజ అని చెప్పని అంటారు.
ఈ సాకార పూజ ద్వారా మనం నిరాకారాన్ని, నిర్గుణ పరబ్రహ్మమును చేరుకోవలసి ఉంటుంది. భగవద్గీత మనం చూసినట్లయితే భగవద్గీతలో చెప్పేటువంటి విషయమంతా కూడా నిర్గుణ నిరాకార పరబ్రహ్మతత్వ దివ్యత్వాన్ని పొందాలి అని పరమాత్మ యొక్క ప్రబోధం ఉంటుంది. అందుచేత అందరి యొక్క గమ్యం ఏమిటని చెప్పనంటే పరబ్రహ్మైక్య సిద్ధి, దాన్ని మోక్షము అని చెప్పనంటారు. అందువల్ల ఆ పరబ్రహ్మమునందు నిలకడగా ఉండేటువంటి స్థితి మనం సంపాదించుకోవాలని చెప్పినట్లయితే సాకారముగా ఉన్నటువంటి భగవంతుని మనం ముందు అర్చించాల్సి ఉంటుంది. ఆ అర్చనా విధానం ద్వారా మనలో భక్తి భావాన్ని పెంపొందింపజేసుకుని ఏకాగ్రతను సాధించుకుని ఏకాగ్రత ద్వారా మనస్సును అంతర్ముఖము చేసి మనలో ఉన్నటువంటి బ్రహ్మతత్వాన్ని పొందాలి. ఇది మార్గం. ఈ మార్గాన్ని అనుసరించే సకల శాస్త్రాలు ఉన్నాయి. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, అనేక గ్రంథాలన్నీ కూడా తన యొక్క స్వస్వరూపాన్ని చేర్చడానికి అన్నీ కూడా ప్రబోధం చేస్తూ ఉన్నాయి. అందుచేత ఇక్కడ సీతమ్మ బోధిస్తూ ఉన్నది, అయ్యా ఆంజనేయ, రాముడు అని చెప్పనంటే నువ్వు చూసేటువంటి ఈ ఆకారం కాదు, దివ్యమంగళమై శృంగార స్వరూపమై దేదీప్యమానముగా ప్రకాశించేటువంటి ఈ దేహమే రాముడుగా భావించుకుంటూ ఉన్నావు. కనుక ఈ దేహం అనేటువంటిది అవతారంగా సంప్రాప్తించింది. ఈ దేహం కాదు, లోన ఉన్నటువంటి చైతన్యం, దాన్ని బ్రహ్మము అంటారు, పరమాత్మ అంటారు. మనలో ఉన్న చైతన్యాన్ని రుచగాత్మ అంటారు. పరమాత్మలో ఉన్న పరమాత్మ తనలో ఉన్న చైతన్యాన్ని బ్రహ్మము అంటారు. కాబట్టి అయం ఆత్మ బ్రహ్మ అని మనకు మాండవ్యం బోధిస్తూ ఉన్నది. అయం, ఈ ఆత్మయే బ్రహ్మ, బ్రహ్మము అంటారు. సుమతి రాముడు నిర్వికారము, నిర్వికారం, ఎలాంటి వికారములు పరబ్రహ్మమునందు ఉండవు. ఈ వికారాలన్నీ కూడా ఈ దేహానికే. షడ్విధ వికారాలు ఈ దేహానికి ఉంటాయి. పుట్టటము, పెరగటము, క్షీణించటము, నశించటము, ఇవన్నీ కూడా ఈ దేహానికి ఉంటాయే కానీ ఆత్మకు ఉండవు. సుమతి రాముడు నిర్వికారము సదా శుద్ధంబు బుద్ధంబు అచింత్యంబు. శుద్ధము, బుద్ధము, జ్ఞానస్వరూపం. అచింత్యంబు అనగా మనస్సు చేత చింతించటానికి సాధ్యం కానటువంటి స్వరూపం. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, మనస్సుకు కానీ వాక్కులకు కానీ ఆ తత్వం అనేది అందేది కాదు. కాబట్టి అచింత్యంబు అవాచ్యంబు, అవాచ్యం, వాక్కుల చేత తెలియబడేది కాదు. అతులం అతీంద్రియము సత్తా మాత్రము, సత్తా మాత్రం అంటారు. సత్తా అంటే పారమార్థిక సత్తా అని చెప్పని అంటారు. సత్తాలు మూడు రకాలుగా చెబుతారు. వ్యావహారిక సత్తా, ప్రాతిభాషిక సత్తా, పారమార్థిక సత్తా. మూడు. సత్తా అంటే ఉండటం, ఉండుట అనేటువంటి అంశాన్ని బోధించేది సత్తా. అది వ్యావహారిక సత్యత్వమును వ్యావహారికముగా భావించారు. ప్రాతిభాషిక సత్యత్వమును ప్రాతిభాషిక విశ్వంగా భావించారు. ఈ రెండింటికంటే అతీతముగా ఉన్నటువంటి యొక్క దానిని పారమార్థిక సత్తా అని చెప్పనంటారు. ఈ వ్యావహారిక సత్తా అనబడేటువంటిది మాయా సంబంధమై ఉంటుంది. ప్రాతిభాషికమై ఉన్నటువంటి యొక్క సత్తా అవిద్య ఆధారం కలిగి అవిద్యా సంబంధమై ఉంటుంది. అవిద్యా మాయలకు అతీతముగా ఉండేటువంటిది బ్రహ్మము, పారమార్థిక సత్తా అంటారు. అందుచేత ఈ వ్యావహారికముగా ఉన్నటువంటి యొక్క విశ్వము కానీ ప్రాతిభాషికమై ఉన్నటువంటి యొక్క విశ్వము కానీ ఈ రెండు కూడా పారమార్థికములో లేవు. అవి కేవలం వ్యావహారికములో మాత్రమే సత్యమే కానీ పారమార్థికముగా అసత్యము అంటారు. మీకు ఈ మాట భగవద్గీత 2వ అధ్యాయం పరమాత్మ బోధిస్తాడు. నాసతో విద్యతే భావో
నాభావో విద్యతే సతః ఉభయోః అపి దృష్టవంతః తు అనయోః తత్వదర్శిభిః అని 2వ అధ్యాయంలో పరమాత్మ చెప్పేటువంటి మాట. అసతః లేనిదానికి భావః ఉనికి నవిద్యతే లేదు అనగా లేని జగత్తు ఉనికే లేదు, ఉన్న బ్రహ్మమునకు లేమి లేదు. అనయోహో ఉభయోహో ఈ రెండింటి యొక్క విషయము తత్వదర్శిభిః అంటాడు పరమాత్మ. తత్వదర్శిభిః తత్వవేత్తల చేత చూడబడింది. ఏమనంటే ఉన్న బ్రహ్మం ఎప్పటికీ ఉన్నది, లేని జగత్తు ఎప్పటికీ లేదు అనేటువంటిది. అందుచేత సత్తా మాత్రము అని చెప్పన్నప్పుడు వ్యావహారికముగా చెప్పేటువంటి ఈశ్వర కల్పితమై ఉన్నటువంటి పంచభూతాత్మిక సత్తా కానీ, మనోకల్పితమై ఉన్నటువంటి ప్రాతిభాషిక సత్తా కానీ, ఈ రెండూ కూడా ఆయా అవిద్యా సంబంధములో ఉన్నవానికి ప్రాతిభాషిక సత్తా ఉంటుంది. ఈ మాయా సంబంధం కలిగి ఉన్నటువంటి వారికి వ్యావహారిక సత్తా ఉంటుంది. అవిద్య మాయ ఈ రెండు లేకుండగా ఈ రెండింటికి అతీతముగా పరమాత్మతో ఉన్నటువంటి వాళ్లకు ఈ వ్యావహారికం కానీ ప్రాతిభాషికం కానీ రెండు ఉండవు. కేవలం పారమార్థికమై ఉన్నటువంటి యొక్క వస్తువే ఉంటుంది. అది సత్తా మాత్రము. చాలా పెద్ద మాట ఇది, సత్తా మాత్రం అని చెప్పని. సత్తా మాత్రము స్వప్రకాశము. అట్టి ఆ రాముడు స్వప్రకాశమై ఉన్నటువంటి వాడు. స్వప్రకాశము అంటే ఆ పరమాత్మ అన్నింటినీ ప్రకాశింపజేసేది. ఇక్కడ ప్రకాశం అంటే తెలుసుకోవటం, అన్నింటికీ ద్రష్ట పరమాత్మ. అట్టి ఆ బ్రహ్మం దేనికి తెలియబడదు. స్వప్రకాశము అంటే తనను తానే ప్రకాశింపజేసుకుంటుంది, తనను తానే తెలుసుకుంటుంది. ఇతర ఏటి ద్వారా అది తెలియబడేటువంటి యొక్క వస్తువు కాదు. అందువల్ల స్వప్రకాశము నిర్ద్వంద్వము. నిర్ద్వంద్వము ద్వంద్వములకు అతీతముగా సుఖము దుఃఖము లాభము నష్టము జయము అపజయము వేదన ఏవైతున్న ద్వంద్వాలు సమస్త ఈ ద్వంద్వములకు అతీతమై ఉన్నటువంటి యొక్క వస్తువు. నిర్వికల్పం అజముం సత్సంవిధానందరూపము అమూర్తం భజరంబు. అమూర్తం పరమాత్మ అమూర్తము అన్నారు. మూర్తములు మనకి బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్కి బోధించే విషయంలో అమూర్తములు 3 అన్నాడు. మూర్తములు అమూర్త పదార్థములు 2, మూర్త పదార్థములు 3 అంటాడు యాజ్ఞవల్కి. అమూర్త పదార్థములంటే ఆకాశము వాయువు ఈ రెండు కూడా నేత్రానికి విషయంగా తెలియబడవు. అందువల్ల వాటిని అమూర్తములు అన్నారు. మూర్తములు అంటే అగ్ని జలము పృథివీ ఈ 3 కూడా మూర్తములు అనగా నేత్రేంద్రియానికి విషయంగా తెలియబడతాయి. అగ్ని జలము పృథివీ ఈ 3 నేత్రేంద్రియానికి విషయం అవుతాయి. కానీ గాలి నేత్రేంద్రియ విషయం కాదు, ఆకాశం నేత్రేంద్రియ విషయం కాదు. అందువల్ల ఆకాశము వాయువు అమూర్తము అన్నారు. అగ్ని జలము పృథివీ ఈ 3 కూడా మూర్త పదార్థములు అంటారు. మనకి ఈ మాటలు బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్కి బోధించేటువంటి మాట. అమూర్తములు అని నేత్రేంద్రియ విషయం కాకపోవటం చేత అమూర్తములుగా చెప్పినప్పటికీ ఆకాశం శబ్దగుణం కలిగి ఉన్నది, వాయువు స్పర్శగుణం కలిగి ఉన్నది. ఆ 2 ఇంద్రియాలకు వ్యక్తమయ్యేవిగా ఉన్నాయి. త్వగేంద్రియం చేత వాయువు, ఆ శ్రోత్రేంద్రియం ద్వారా ఆకాశం తెలియబడేటువంటివిగా ఉన్నాయి. కానీ పరమాత్మ యొక్క స్వరూపము ఏ ఇంద్రియానికి విషయం కాదు. అందువల్ల అది అమూర్తము అని చెప్పనంట. మూర్తము కానిది అమూర్తము.
అమూర్తం అజరంబు కేవల పరబ్రహ్మంబు చింతింపగన్ సుమతి రాముడు. అయ్యా ఆంజనేయ, రాముడు అని చెప్పనంటే పరబ్రహ్మంబు చింతింపగన్. రాముడంటే కేవలం పరబ్రహ్మ స్వరూపము కనుక జ్ఞానపరంగా చూసినట్లయితే, జ్ఞానతత్వముతో దర్శించినట్లయితే పరమాత్మ అనగా పరబ్రహ్మము. ఈ పరబ్రహ్మతత్వాన్ని ప్రబోధింపజేసేటువంటి యొక్క లక్ష్యముతో ఉపనిషత్తులు, భగవద్గీత అవన్నీ కూడా అవి తమ నడకను కొనసాగించాయి. కనుక సమస్త వేదవాంగ్మయం ద్వారా, ఉపనిషత్తుల ద్వారా కొనియాడబడేటువంటి యొక్క తత్వం బ్రహ్మము కాబట్టి అట్టి ఆ బ్రహ్మమే ఇక్కడ ఆంజనేయ రామచంద్రుడు. అవికార్యుడయ్యు కనకము వివిధాభరణంబులైన విధమున నితడే దివియై భువియై రవియై కవియై సర్వాత్ముడై ప్రకాశించుతగన్. అవికార్యుడయ్యు కనకము వివిధాభరణంబులైన, కనకము వివిధాభరణంబులైన, బంగారం ఉన్నది, అనేక ఆభరణాలుగా రూపకల్పన చేయబడుతుంది. చేతికి వేస్తాం, గాజులు అంటాం, ఏలికి పెడతాం, ఉంగరం అంటాం, మెడలో వేస్తాం, ఆభరణం అంటాం, చెవులకు పెడతాం, గోరాజులు అంటాం. అనేక పేర్లతో అనేక ఆకారాలుగా పిలువబడుతూ ఉంటుంది. ఆ బంగారం కరగేస్తే ఒకే దాని ఆకారాలు లేవు, పేరులు లేవు, మొత్తం ఒకే ఒక్క బంగారం యొక్క రూపముగా ఉంటుంది. వాచారంభనం వికార స్వర్ణం ఏవ సత్యం అని చాందోగ్యం చెబుతూ ఉన్నది. వాచారంభనం వికార, వాక్కు యొక్క వికారాలే కానీ స్వర్ణం ఏవ సత్యం, స్వర్ణమే సత్యమై ఉన్నది. ఏ ప్రకారముగా ఆ స్వర్ణం వివిధ ఆభరణములుగా భాషిస్తూ ఉన్నదో అట్లా నిర్వికారమై నిరాకారమై స్వప్రకాశమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మమే అనేక సాకార ఆకారాలుగా విశ్వములో భాషిస్తూ ఉన్నది. ఈ వివిధ ఆకారాలుగా భాషించేటువంటివి ఏవి కూడా వాస్తవములు కావు. కొద్ది కాలం ఉంటాయి, పోతాయి. అనగా మనం ఏ యొక్క ఆవరణములుగా పిలుస్తూ ఉన్నామో అవన్నీ కూడా కల్పన మాత్రం. దాన్ని కరగేశాము అంటే ఆకారాలు పోతాయి, పేర్లు పోతాయి, కానీ చివరికి ఏముంటుంది? బంగారం మాత్రమే ఉంటుంది. ఆ మాట ఇక్కడ అమ్మవారు బోధిస్తూ ఉన్నారు. అవికారుడు, ఏ వికారము లేకుండా ఉన్నటువంటి వాడు. ఆ బ్రహ్మమునందు ఈ జగత్తంతా కూడా ఎట్లా ఉన్నది అంటే అధ్యస్థమై భాషిస్తూ ఉన్నది అన్నారు. దాన్ని శంకరాచార్యుల వారు వివర్తవాదము అని చెప్పుకొచ్చారు. సాంఖ్యులైతే పరిణామ సిద్ధాంతాన్ని చెప్పుకొస్తారు. పరిణామ సిద్ధాంతాన్ని వేదాంతులు ఒప్పుకోరు. పరిణామ సిద్ధాంతం ఏంటంటే, పాలు ఉన్నాయనుకోండి, కాశీ తోడేస్తే అది పెరుగు అవుతుంది, పెరుగు చిలికితే మజ్జిగ అవుతుంది, దాంట్లో వెన్న వస్తుంది, వెన్న కరగేస్తే నెయ్యి అవుతుంది. ఇది పరిణామం. పాలు పెరుగయిన తర్వాత తిరిగి మరలా ఆ పెరుగు పాలవుతుందా? అట్లా నెయ్యి కరిగిన తర్వాత, వెన్న కరిగిన తర్వాత ఏ నెయ్యిగా పరిణమిస్తుందో ఆ నెయ్యి వెన్న అవుతుందా? కాబట్టి పరిణామ సిద్ధాంతాన్ని వేదాంతులు ఒప్పుకోరు. పరమాత్మ పరిణామం అని చెప్పనంటే అనగా పాలు చెడి పెరుగయి, వెన్న చెడి నెయ్యి, అట్లా పరమాత్మ తన యొక్క ఉనికి కోల్పోయి జగత్తు కావాల్సి వస్తుంది. కాబట్టి పరిణామ సిద్ధాంతం కాదయా, వివర్తవాదము అన్నాడు. వివర్త సిద్ధాంతము అంటే వస్తువుగానే ఉంటుంది, మరొక వస్తువుగా భాషిస్తుంది. త్రాడు
త్రాడుగానే ఉండి పాముగా భాషిస్తుంది. అట్లనే స్థాణువు కట్టె స్థాణువుగానే ఉండి పురుషుడుగా భాషిస్తుంది. అట్లా ముచ్చెప్పు చెప్ప వెండిగా భాషిస్తుంది. కారణం ఏంటంటే భ్రాంతి జ్ఞానము అన్నారు. భ్రాంతి జ్ఞానం కారణంగా ఉన్నటువంటి యొక్క వస్తువు యందు మరొక వస్తువు కల్పన చేయబడుతుంది అని చెప్పి అన్నారు. ఉన్న వస్తువు చెడేది లేదు, ఉన్న వస్తువు ఉన్నట్లుగానే ఉంటుంది. దాని యందు మరొక పదార్థం కల్పన చేయబడుతుంది. ఎంచేపు ఉంటుంది? భ్రాంతి జ్ఞానం ఉన్నంత వరకు ఉంటుంది. భ్రాంతి జ్ఞానం ఉన్నంత వరకు కల్పనా సంబంధమై ఉన్నటువంటి యొక్క వస్తువే భాషిస్తుంది. భ్రాంతి జ్ఞానం కరణం. ఆ భ్రాంతి జ్ఞానం కరణం కాగా భ్రాంతి జ్ఞానము అనే కరణానికి విషయముగా భాషించేటువంటి యొక్క వస్తువు మిథ్య. భ్రాంతి జ్ఞానం కరణం. కరణం లేకుండా విషయం గోచరించదు. ప్రమాణ లక్షణాభ్యాం వస్తు సిద్ధి అని చెప్పనంటారు. ప్రమాణ లక్షణాభ్యాం మనం ఒక వస్తువు తెలుసుకోవాలని చెప్పన్నట్లయితే ప్రమాణము అన్నా ఉండాలి, లక్షణం అన్నా తెలియబడాలి. ప్రమాణ లక్షణాభ్యాం వస్తు సిద్ధి అని చెప్పనంటారు. ఒక వస్తువు సిద్ధించాలంటే ప్రమాణమన్నా ఉండాలి, లక్షణమన్నా తెలియాలి. ప్రమాణము అంటే ఇప్పుడు నేత్రేంద్రియం ప్రమాణం. నేత్రేంద్రియం గలవారికి మాత్రమే దృశ్యం గోచరిస్తుంది. నేత్రేంద్రియం లేని వారికి దృశ్యం గోచరించదు. అట్లనే శ్రోత్రేంద్రియం కరణం. శ్రోత్రేంద్రియం ఉన్న వాళ్ళకే శబ్దం తెలియబడుతుంది. శ్రోత్రేంద్రియం లేని వాళ్ళకి శబ్దం తెలియబడదు. వాళ్ళని ఏమంటారు? బధిరులు అంటారు. అట్లా మనలో ఏ ఏ ఇంద్రియం ఉంటుందో ఆ ఇంద్రియం ద్వారానే మనం ఆ విషయాన్ని విషయం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంద్రియ కరణం లేకుండా విషయం గోచరించదు. అట్లనే మరి ప్రాతిభాషికమై ఉన్నటువంటి ఏ యొక్క వివర్తవాదనగా శంకరాచార్య వారు బోధిస్తూ ఉన్నారో పదార్థం పదార్థంగానే ఉంటుంది. దాని యందు మరొక వస్తువు భాషిస్తుంది. ఆ మరొక వస్తువు భాషించేటువంటి దానిని మిథ్యా పదార్థము అంటారు. ఆ మిథ్యా పదార్థాన్ని విషయం చేసుకునేటువంటి కరణం భ్రాంతి జ్ఞాన కరణం అని చెప్పని అంటారు. ఎట్లయితే నేత్రేంద్రియ కరణం లేకుండా దృశ్యం తెలుసుకునే అవకాశం లేదో, శ్రోత్రేంద్రియ కరణం లేకుండా శబ్దాన్ని తెలుసుకునే అవకాశం లేదో, భ్రాంతి జ్ఞాన కరణం లేకుండా మిథ్యా వస్తువు తెలుసుకునే అవకాశము ఉండదు. అట్లాగే సత్యజ్ఞానం లేకుండా పారమార్థిక స్వరూపం తెలుసుకునే అవకాశము ఉండదు. అర్థమవుతున్న మాటలు ఏమన్నా? ఏమ్మా మాట్లాడతారు మీరు? అమ్మగారులో మీరు మౌనంగా ఉండాలి. దండం పెట్టుకోండి అమ్మవారికి. అవికార్యుడయ్యు కనకము వివిధాభరణంబులైన విధమునా ఇతడే రవియై భువియై కవియై సర్వాత్ముడై ప్రకాశింపదగన్. అవికార్యుడయ్యు అవికారం ఏ వికారాన్ని పొందదు. బంగారం చెళ్ళ, బంగారం చెడి మీకు ఆభరణం కాల, పాలు చెడి పెరిగయింది, వెన్న చెడి నెయ్యి అయ్యింది. అట్లా బంగారం చెడి ఆభరణం అవుతుందా? ఇది ఇక్కడ బోధించే విషయం. అవికార్యుడయ్యు కనకము వివిధాభరణంబులైన విధమునా
అవికార్యుడయ్యు కనకము వివిధ భరణంబులైన విధమున. అందువల్ల ఇక్కడ బంగారాన్ని ఉదాహరణగా చెప్తారు. ఎందుకంటే అద్వైత బోధలో చెప్పేటువంటిది కొన్ని ఉన్నాయి వాదనలు. ఇంకా ఆరంభవాదం ఉన్నది. ఆరంభవాదం మరొకరు చెప్పు అణుపరమాణువుల యొక్క పద సంయోగాల చేత పదార్థం ఏర్పడుతుందని చెప్పని అనేక రకాల లోకంలో వాదోపవాదాలు ఉన్నాయి. అవన్నీ మనకి ప్రస్తుతం అవసరం లేదు. అద్వైత భావాన్ని ప్రస్ఫుటింపజేసేటువంటి వాస్తవ యొక్క స్వరూపాన్ని తెలియజేసేటువంటి విధానంలో శంకరాచార్యుల వారే మనకి ఆదర్శమూర్తి. అద్వైత భావన విధానంలో బోధించేటువంటి విషయంలో శంకరాచార్యుల వారు ఒక పేరు పెట్టాడు. ఏమిటా పేరు అంటే వివర్తవాదం అన్న పేరు పెట్టాడు. గౌడపాదాచార్యుల వారు ఆయన ఒక పదం పెట్టాడు, అజాతవాదం అన్నాడు. అజాతం అంటే, జాతం అంటే పుట్టటం, అజా అంటే పుట్టుక లేదు. అజాతవాదంలో విశ్వమే లేదు అంటాడు ఆయన సిద్ధాంతం. అట్లా గౌడపాదాచార్యుల వారు శంకరాచార్యుల వారి తాత, గురు పరంపరగా చూస్తే ఆయన తాత అవుతాడు. శంకరాచార్యుల వారి గురువు గోవింద భగవత్పాదాచార్యుల వారు. గోవింద భగవత్పాదాచార్యుల వారి గురువు గౌడపాదాచార్యుల వారు. ఇది ఆ గురు పరంపర ఉన్నటువంటి విధానం. గౌడపాదాచార్యుల వారు మాండుక్య ఉపనిషత్తుకి కారికలు రాశాడు. మాండుక్య ఉపనిషత్తు మొత్తం 12 మంత్రాలు. దాంట్లో ఓంకారం మీదే ప్రధానముగా ఉండేటువంటి యొక్క విచారణ. ఆ 12 మంత్రాలకు 250కి పైగా కారికలు రాస్తాడు. కారికలు అంటే మీరేదో భావించుకోమాకండి, శ్లోకాలే, భగవద్గీత శ్లోకాల్లాగానే ఉంటాయి. వాటి పేర్లు కారికలు అని చెప్పని అంటారు. ఆయన అజాతవాదాన్ని బోధిస్తాడు. శంకరాచార్యుల వారు కొంచెం ఒక మెట్టు దిగి ఆయన వివర్తవాదాన్ని బోధించాడు. వివర్తవాదము అంటే ఉన్న వస్తువు ఉంటుంది, ఆ వస్తువు మరొక వస్తువుగా భాషిస్తుంది. మీరు మందాంధకారంలో పోతూ ఉన్నప్పుడు ఆ చెమ్మ చీకట్లో దారిలో ఒక బారుగా పడి ఉన్నది. అది మీకు ఏమైంది స్పష్టంగా తెలియకపోయినప్పుడు మీకు దాని యందు సర్ప భావం ఏర్పడుతుంది. సర్పమేమో అన్న భావం ఏర్పడుతుంది. దాని రజ్జు సర్ప భ్రాంతి అని చెప్పని అంటారు. కాబట్టి త్రాడు చూస్తే త్రాడుగానే ఉన్నది, ఆ త్రాడు పాముగా భాషిస్తుంది. దీన్ని వివర్తవాదం అంటారు. ఇక్కడ సీతమ్మ వారు కూడా అవికార్యుడయ్యో కనకము వివిధాభరణంబులైన విధమున ఇతడే రవియై భువియై కవియై సర్వాత్ముడై ప్రకాశంపదగన్. అందుచేత రామతత్వం, రాముడు అని చెప్పనంటే సాక్షాత్ పరబ్రహ్మస్వరూపము. ఆ పరబ్రహ్మమై ఉన్నటువంటి యొక్క ఆ రాముడే రవియై భువియై కవియై సర్వాత్ముడై ప్రకాశింపదగన్. అనగా ఈ లోకములో మనం చూసేటువంటి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం ఏవైతే ఉన్నాయి పంచభూతాత్మక విశ్వము, ఈ జగత్తంతా కూడా ఆ నిర్వికారమై నిరాకారమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మమే ఈ నామరూపాలుగా భాషిస్తూ ఉన్నది. ఈ నామరూపాలుగా భాషించేటువంటి యొక్క ఈ వస్తువులు వాస్తవమా, ఈ నామరూపాలకు అధిష్టానముగా ఉన్నటువంటి బ్రహ్మం వాస్తవమా అన్నట్లయితే భ్రాంతి జ్ఞానముతో ఉన్నటువంటి వాడు ఇది సర్పమే అని వాదిస్తాడు. ఎంతైనా చెప్పేవాడు, వాడు ఒప్పుకోడు. ఎందువల్ల అంటే వాడికి ఉన్నదేమిటి? యథార్థ జ్ఞానమా భ్రాంతి జ్ఞానమా? భ్రాంతి జ్ఞానం. భ్రాంతి జ్ఞానం అన్న కరణం ఉన్నంత వరకు ఆ కరణానికి మిథ్యా పదార్థమే గోచరిస్తుంది. యథార్థ అనగా ఆ కరణం ఇందాక చెప్పాను, మీకు జ్ఞాపకం ఉందా లేదు? కరణం అంటే విషయాన్ని తెలియజేసేదాన్ని కరణం అంటారు.
దాన్ని ప్రమాణము అనే మరో పేరు ఉంది. ప్రమా అన్నారు. ప్రమాణము. ప్రమా అంటే విషయం. నేత్రానికి తెలియబడేటువంటి యొక్క దృశ్యం దాన్ని ప్రమా అంటారు. శ్రోత్రానికి తెలియబడేటువంటి యొక్క విషయం దాన్ని శబ్దము అంటారు. అది ప్రమ. మరొక మాటలో చెప్పాల్సి వస్తే ప్రమ అంటే జ్ఞానం. ప్రమ అంటే జ్ఞానం. నీకు నేత్రేంద్రియం ద్వారా ఒక విషయం తెలియబడింది. ఈ తెలియటాన్నే జ్ఞానం అంటారు. తెలియటం అన్నది జ్ఞానం. తెలియకపోవటం అంటే అజ్ఞానం. తెలియటం, నా అజ్ఞా తెలియబడకపోవటం. ఇంట్లో గదిలో పలానా చోట ఒక వస్తువు ఉన్నది అని చెప్పి అన్నప్పుడు నువ్వు ఆ గదిలో ప్రవేశిస్తావు, పరికించావు, నీకు తెలియబడలా. ఏమంటావు? నాకు తెలియబడలేదు అని చెప్పని అంటావు. అది అజ్ఞానం. ఇంకా బాగా చూడమని చెప్పని అన్నారు. ఇంకా బాగా ఎతికావు. చివరికి ఏమైంది? నీకు అది తెలియబడింది. దాన్ని జ్ఞానం అంటారు. నేత్రేంద్రియానికి విషయం అయ్యిందా? అది జ్ఞానం. నేత్రేంద్రియానికి విషయం కాకపోయిందా? అది అజ్ఞానం. అందువల్ల నేత్రేంద్రియానికి విషయమై ఉన్నటువంటి యొక్క ఆ వస్తువుని ప్రమా అని చెప్పని అంటారు. ప్రమా, కరణం, ప్రమాణం. ప్రమాణము లేకుండగా నీకు భ్రమ తెలియబడదు. గందరగోళంగా ఉందా? ప్రమాణము లేకుండగా నీకు భ్రమ తెలియబడదు. అట్లనే ప్రాతిభాషికమై ఉన్నటువంటి మిథ్య అనే పేరుతో పిలువబడేటువంటి అది కూడా ఒక భ్రమ, అది కూడా జ్ఞానమే. ఆ జ్ఞానాన్ని మీరు ఆ జ్ఞానాన్ని ఏమన్నారంటే భ్రాంతి జ్ఞానం అన్నారు. నేత్రేంద్రియాది ఇంద్రియముల ద్వారా తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని వస్తు జ్ఞానం అన్నారు. కాబట్టి పారమార్థికమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మమే రవియై, భువియై, కవియై, సర్వాత్ముడై ప్రకాశింపదగన్ అన్నప్పుడు నానా విధములుగా గోచరించేటువంటి పదార్థాలు అయితే ఉన్నాయో మనం ఇవన్నీ తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఈ తెలుసుకునేటువంటి యొక్క విధానం అంతా కూడా భ్రాంతి జ్ఞానం అంటారు. ఎవరైతే ఈ భ్రాంతి వస్తువులకు అధిష్టానముగా ఉన్నటువంటి యొక్క బ్రహ్మమున మాత్రమే గుర్తిస్తారో దానిని యథార్థ జ్ఞానం అంటారు. అవికార్యుడయ్యు కనకము వివిధాభరణంబులైన విధమున ఇతడే రవియై, భువియై, కవియై, సర్వాత్ముడై ప్రకాశింపదగన్నికి మాటలు భగవద్గీత 9వ అధ్యాయంలో పరమాత్మ బోధిస్తాడు. సముద్రం సమీపానికి పోయారు. ఆ సముద్రములో అలలు మహా భీకరంగా మీకు కనబడుతూ ఉంటాయి. అవి మీరు అలలు అని చెప్పని అంటారు. ఈ అలలు అనేటువంటివి ఉన్నాయా అంటే ఉన్నాయండి అంటారు. ఈ ఉన్నటువంటి అలలకు సముద్రం ఆధారమా, సముద్రానికి అలలు ఆధారమా అని అడిగితే ఏం చెబుతాం? ఏ అలలైతే ఉన్నాయో ఆ అలలకు సముద్రం ఆధారమా, లేక సముద్రం యొక్క ఆధారముతో అలలు ఉన్నాయా? ఏమంటారు? అలల యొక్క ఆధారముతో సముద్రం ఉన్నది అంటాం కదా, అంటాం లేదా? ఏమంటాం? అలల యొక్క ఆధారముతో సముద్రం ఉన్నది అంటే ఒప్పుకుంటామా? ఒప్పుకోం. ఏమంటాము? లేదండి, సముద్రం యొక్క ఆధారముతోనే అలలు ఉన్నాయి అని చెప్పనంట. కాబట్టి అలలు అనేటువంటి ఉన్నాయి అన్నటువంటి యొక్క విషయంగా చెప్పుకున్నాం. కాబట్టి అలలకు ఆధారం సముద్రమా, సముద్రానికి ఆధారం అలలా అన్న మీమాంస వచ్చింది. అక్కడ అలలు అనేయే లేవయ్యా, అంత జలమే అని చెప్పినంటే
అలలు అనేవి నీ భ్రాంతి. ఆడేమున్నది? అంత నీరే, అలరూపకంగా ఉన్న నీరే, సముద్ర భావంతో ఉన్న నీరే. కనుక అధిష్టానం చూసావనుకో, అక్కడ నీకు అలలు లేవు, అంత నీరే. ఇక్కడ చెప్పే మాట కూడా అవికార్యుడయ్యు కనకము వివిధాభరణంబులైన విధమున రవియై భువియై కవియై సర్వాత్ముడై ప్రకాశింపదగన్. మనకు అధిష్టాన భావం లేకుండా పోయి ఆరోపితమై ఉన్నటువంటి కల్పన మాత్రమై ఉన్నటువంటి యొక్క వస్తువులు మాత్రమే చూస్తూ ఉన్నాము అంటే మనకున్నటువంటి జ్ఞానం దాన్ని ఏమంటారు? భ్రాంతి జ్ఞానం అంటారు, యథార్థ జ్ఞానం కాదు. మనం ఈ నామరూపాత్మికమై వస్తువుల యొక్క భావంతో ఉన్నంత వరకు కేవలం భ్రాంతి జ్ఞానముతోనే ఉన్నటువంటి వాళ్ళము. యథార్థ జ్ఞానం తత్వవేత్తలకు మహాత్ములకు మాత్రమే ఉంటుంది. వాళ్ళ అపరోక్షానుభవాన్ని, బ్రాహ్మీ సంబంధ అపరోక్షానుభవాన్ని పొంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి యథార్థ జ్ఞానం అనేది వాళ్ళకు ఉంటుంది. త్రిగుణాత్మికయ్య నిశము, త్రిగుణాత్మికమయ్య నిశము జగములు పుట్టింపబెంప సమయం పంగా తగుమూల ప్రకృతియే నేనగుదుజుమి. తగుమూల ప్రకృతియే నేనగుదుజుమి సత్యముగ మహాగుణశాలి. త్రిగుణాత్మికయ్య నిశము జగములు పుట్టింపబెంప సమయం పంగా. 3 గుణాలు త్రిగుణాత్మికము అన్నారు. దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే. దైవీ హేష గుణమయీ అన్నారు. గుణ సంబంధమై ఉన్నటువంటి యొక్క వస్తువు ప్రకృతి అన్నారు. సత్వగుణము, కృ రజోగుణము, తి తమో గుణము. ఈ విశ్వమంతా ఏమిటంటే 3 గుణాలు. 3 గుణాలు సాత్విక, రాజసిక, తామసిక. లోకంలో మనం ఈ జీవభావాన్ని పొందాము అంటే కారణం ఏమిటి? గుణ కారణంగా. గుణబద్ధుడు జీవుడు, గుణాతీతుడు దేవుడు అన్నారు. గుణబద్ధుడు జీవుడు, గుణాతీతుడు దేవుడు. చూడండి భగవద్గీత మరి 14వ అధ్యాయం చూసినట్లయితే గుణత్రయ విభాగ యోగం. 14వ అధ్యాయం గుణత్రయ విభాగ, గుణత్రయము. ఆ తర్వాత అధ్యాయం ఏమిటి? పురుషోత్తమ ప్రాప్తి. అనగా గుణములు దాటావు అంటే ఏముంటుంది? పురుషోత్తముడు. కాబట్టి గుణములకు బద్ధులమై ఉన్నాము అని అర్థం. త్రిగుణాత్మికయ్య దిశము జగముల పుట్టింపబెంప సమయం పంగ. ఈ లోకములో సమస్త జీవులందరూ కూడా మళ్ళా పుట్టటము, పెరగటము, చావటం అనేటువంటిదంతా కూడా ఈ గుణములకు బద్ధులమై ఉన్నంత వరకు ఈ చక్రములో పరిభ్రమించాల్సిందే. సాత్విక, రాజసిక, తామసికము అన్నారు. జాగ్రత్త అవస్థ సాత్వికము, స్వప్నావస్థ రజోగుణము, సుషుప్తి అవస్థ తమో గుణం. 3 ఉంటాయి అవస్థలు, త్రివిధావస్థలు. గుణత్రయం, అవస్థాత్రయం, జీవత్రయం, దేహత్రయం. 3 చెప్పుదారు. దేహత్రయం స్థూలదేహం, సూక్ష్మదేహం, కారణదేహం. అవస్థాత్రయం జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. జీవత్రయం విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు. స్థూలదేహముతో సంబంధం పడ్డప్పుడు కలిగేది జాగ్రత్త అవస్థ. ఈ జాగ్రత్త అనుభవాన్ని పొందేటువంటి జీవునికి పేరు విశ్వడు. సూక్ష్మదేహముతో సంబంధం ఉన్నప్పుడు కలిగేది స్వప్నావస్థ.
ఆ స్వప్నానుభవాన్ని పొందేటువంటి జీవునికి పేరు తైజస్సుడు. కారణదేహముతో సంబంధం పడ్డప్పుడు కలిగేది సుషుప్తి అవస్థ. సుషుప్తి అనుభవాన్ని పొందేటువంటి అతనికి పేరు ప్రాజ్ఞుడు. ఇది మనం 3 పేర్లు కలిగి ఉన్నాం. త్రిగుణాత్మికయ్య నిశము జగముల పుట్టింపబెంప సమయం పంగా తగుమూల ప్రకృతి నేనగుదుమి. తగుమూల ప్రకృతి, ఇక్కడ సీత అని చెప్పనంటే మూల ప్రకృతి, మాయాస్వరూపిణి. ఆమెనే శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అని చెప్పనంటారు. శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అంటారు. ఆమె పరాశక్తి, పరాదేవి, మూలస్వరూపిణి, శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్సింహాసనేశ్వరి. అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ. సూక్ష్మమై, వ్యాపకమై, ఇంద్రియ అగోచరమై ఈ నామరూపాత్మక విశ్వానికి అధిష్టాన స్వరూపిణి ఉన్నటువంటి యొక్క ఆ మాయాశక్తి, శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి స్వరూపిణి శక్తి స్వరూపం, మూలశక్తి. ఆ మూలశక్తి నేత్రేంద్రియ విషయం కాదు. కేవలం జ్ఞానమాత్రముతో యోగ సమాధిలో దర్శింపబడేటువంటి యొక్క స్వరూపిణియే కానీ నేత్రాన్ని గోచరించేటువంటి యొక్క స్వరూపం కాదు. శక్తి, మహాశక్తి, విశ్వశక్తి, విశ్వపదార్థం. ఆ మూలశక్తియే త్రిగుణాత్మికయై అనిశము జగముల పుట్టింపబెంప సమయంపంగా. ఆ మూలశక్తి ఈ గుణాలను కరణములుగా ఆసరాగా చేసుకుని ఈ జగత్తుని పుట్టిస్తుంది, పెంపొందింపజేస్తూ ఉంటుంది, లయింపజేస్తూ ఉంటుంది. రజోగుణముతో నిర్మాణం చేస్తుంది, సాత్వికముతో ఈ విశ్వాన్ని సంరక్షణ చేస్తుంది, తామసికముతో లయింపజేస్తుంది. ఇప్పుడు మనం ఉన్నాం, జాగ్రత్త అవస్థలో ఉన్నాము అంటే సాత్వికం ఉన్నది కాబట్టి చూస్తున్నాం, వింటున్నాం, నడుస్తూ ఉన్నాం, వ్యవహారం చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. అదే తమస్సు ఆవహించిందా అంటే నిద్రావస్థకి వెళ్ళిపోతాం. నిద్రలో ఏమీ తెలియదు, లయం. నిద్ర అంటే లయం. ఆ నిద్రలో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు మొత్తం లయమైపోయి ఏ ఇంద్రియ వ్యాపారం ఉండదు కాబట్టి సృష్టి లయం. తిరిగి మరలా జాగ్రత్త అవస్థకు వచ్చాము అంటే ఈ రజోగుణముతో సంబంధం కలిగి వ్యవహరిస్తాం. వ్యవహారం అంతా కూడా రజోగుణ సంబంధం. తెలుసుకోవటం, తినటం, వినటం, తెలుసుకోవటం అనగా విషయములు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాది విషయాలు తెలుసుకోవటం సాత్వికం. ఈ తెలియకుండగా పోవటం తమోగుణం. ఈ 3 మనం రోజు కూడా ఈ 3 యొక్క సంబంధంతో వ్యవహారం చేస్తూ ఉన్నాం. రజోగుణం యొక్క సంబంధం వ్యవహారం, సాత్విక సంబంధం తెలుసుకోవటం, తమోగుణ సంబంధం లయం, సుషుప్తి అవస్థ. ఆ సుషుప్తిలో ఏ ఇంద్రియ వ్యాపారం ఉండదు, ఏ విషయాలు తెలుసుకోవడం లాంటి విధానం ఉండదు. ఈ విధంగా ఈ 3 గుణాల ద్వారా మరి సృష్టి, స్థితి, లయములు అనేటువంటివి సమిష్టిలో ఉన్నటువంటి వ్యవహారం. అట్లా మనలో కూడా ఈ 3 వ్యవహారం జీవుడు కలిగి ఉన్నాడు. ఈ 3 గుణాలతో బద్ధుడై ఉన్నాడు. త్రిగుణాత్మికయ్య నిశము జగముల బుట్టింపబెంప సమయం పంగా తగుమూల ప్రకృతి నేనగుదుమి. తగుమూల, మూల ప్రకృతి అన్నారు దాన్ని. మూల ప్రకృతి అంటే దాన్ని మూలా విద్య, మూల ప్రకృతి. ఆ మూల ప్రకృతే ఇటు విద్యగా ఉంటుంది, అటు అవిద్యగా ఉంటుంది. సర్వేశ్వరునికి ఉపాధిగా విద్యాస్వరూపముగా ఉంటుంది, జీవునికి ఉపాధిగా అవిద్య అనే పేరుతో పిలువబడుతూ ఉంటుంది. వాటినే
మలిన సాత్వికమును అవిద్య అన్నారు, శుద్ధ సాత్వికమును మాయ అంటారు. అవిద్యోపాధికో జీవ, మాయోపాధిక ఈశ్వర అని శంకరాచార్యుల వారు డిండిమ అనే పుస్తకంలో ఆయన రచిస్తారు. అవిద్యోపాధికో జీవ, అవిద్య ఉపాధిగా ఉన్నటువంటి వాడు జీవుడు. మాయ ఉపాధిక ఈశ్వర, మాయ ఉపాధిగా ఉన్నటువంటి విధానం ఈశ్వరుడు. మీరు కొంచెం శ్రద్ధగా అంటే ఒక మాట చెప్పి ముందుకెళ్తాం. అవిద్యోపాధికో జీవ, మాయోపాధిక ఈశ్వర, ఈ మాటలే మీకు భగవద్గీత 15వ అధ్యాయం పరమాత్మ బోధిస్తాడు. ద్వా విమౌ పురుషౌ లోకే చరశ్చాక్షర ఏవచ. ద్వా పురుషౌ స్థౌ ఇమౌ లోకే. ఈ లోకములో ఇద్దరు పురుషులు ఉన్నారు అన్నాడు. క్షరః అక్షరః, క్షర పురుషుడు అక్షర పురుషుడు. ఇది భగవద్గీతలో చెప్పే మాట. దాన్ని శంకరాచార్యుల వారు సంక్షిప్తంగా అవిద్యోపాధికో జీవ, మాయోపాధిక ఈశ్వర అని చెప్పనంటారు. అవిద్యోపహిత చైతన్యం ప్రత్యేగాత్మ, మాయోపహిత చైతన్యం పరమాత్మ. అవిద్య విశేషణముగా గల చైతన్యం జీవుడు, మాయ విశేషణముగా గల చైతన్యం ఈశ్వరుడు. మాయ విశేషణముగా గల చైతన్యం ఈశ్వరుడు. ఈ మాటలు మీరు ఊరికే మనసు పెడితే తప్ప అర్థమయ్యే పదాలు కావి. మళ్ళా చెబుతా వినండి ఒకసారి. అవిద్య మాయ ఉపహిత చైతన్యములు ప్రత్యేగాత్మ పరమాత్మ. అవిద్య మాయలు విశేషణముగా గల చైతన్యము జీవుడు ఈశ్వరుడు. తగుమూల ప్రకృతి, ఆ మూల ప్రకృతిగా ఉన్నటువంటి ఆ మాయ అనేటువంటి యొక్క ఆ ఉపాధిని బట్టే పరమేశ్వరునికి అనగా శుద్ధ బ్రహ్మమునకు జీవుడు ఈశ్వరుడు అనే భావాలు ఏర్పడతాయి. ఈ రెండింటి వ్యవహారము చేత లోకమంతా కూడా నడుస్తూ ఉంటుంది. ఈ లోక వ్యవహారమంతా ఎవరయ్యా అని చెప్పనంటే జీవుడు ఈశ్వరుడు. అవిద్య మాయ లేని వాళ్ళకి బ్రహ్మము, అక్కడేం లేదే. తగుమూల ప్రకృతియనే నగుదుజుమి మహాగుణశాలి. మహాగుణశాలి ఆంజనేయ, రాముడు అని చెప్పనంటే కేవలం పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మమై ఉన్నటువంటి యొక్క ఆయనకు నిత్య అనుపాయినిగా చాలా సన్నిహితముగా ఉన్నటువంటి యొక్క నేను మూల ప్రకృతి. ఆ మూల ప్రకృతి యొక్క నా ద్వారానే త్రిగుణాత్మికయై అనిశము జగములు పుట్టింపవింప సమయంపంగా ఈ విశ్వములో ఈ విశ్వం యొక్క ఆవిర్భావం, విశ్వం యొక్క అనగా విశ్వం పుట్టుక, విశ్వం యొక్క స్థిరత్వం, విశ్వం యొక్క లయం అనేటువంటివన్నీ కూడా నాయందు జరుగుతూ ఉన్నాయే కానీ కేవల పరబ్రహ్మమై ఉన్నటువంటి యొక్క రామునిలో ఈ జగత్ అనేది